అంటున్నది చందు మై డియర్ నందు ఐ లవ్ యు అంటున్నది చందు. హాయ్ హలో వ్యూయర్స్, నిన్న మొన్నటి వరకు ప్రేమ కావాలి ప్యార్ మే పడిపోయానే అంటూ లవ్లీ టైటిల్స్ తో మన ముందుకు వచ్చిన మన సుకుమారుడు ఆది ఇప్పుడు సడన్ గా రఫ్ అంటున్నాడు. మరి టైటిల్ కి తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉంటుంది, అలాగే కేవలం మాస్ ని కాదు క్లాస్ ని కూడా ఆకట్టుకుంటుంది అని చెప్తున్నాడు ఆది. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి మన ఆది అండ్ ఆల్సో మన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెడీగా ఉన్నారు. మాట్లాడదామా? హాయ్ ఆది గారు. హాయ్ రకుల్. హలో. సో రఫ్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అండ్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ మణి శర్మ గారి మ్యూజిక్ అంటే కమర్షియల్ మూవీకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, ఆడియన్స్కి ఏం కావాలో బాగా తెలుసు. సో ఆడియో మంచి సక్సెస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఆది గారు, నిన్న మొన్నటి దాకా ఏమో ప్రేమ కావాలన్నారు, ప్యార్ మే పడిపోయాని, సుకుమారుడు లాంటి లవ్లీ టైటిల్స్ లో వచ్చి ఇప్పుడేమో రఫ్ అంటున్నారు సడన్ గా. ఏంటి రఫ్ గా మారిపోవడానికి కారణం? అంటే ఈ లవర్ బాయ్ లీగ్ నుంచి ఒక యాక్షన్ హీరో, కమర్షియల్ మాస్ లాంటి వీటికి వెళ్ళిపోవాలి, లీగ్ లోకి వెళ్ళాలని ఏమన్నా ప్రయత్నం ఇది? అదేం లేదు, రఫ్ టోటల్ గా చూస్తే రఫ్ ఇస్ లవ్ స్టోరీ. ఏం చేసినా సో అది కొంచెం రఫ్ ఏజ్ ఉంటుంది కాబట్టి రఫ్ అని టైటిల్ పెట్టుకుని ఇట్స్ కమర్షియల్ ప్యాకేజ్. అన్నీ ఉంటాయి, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి సినిమాలు. అండ్ వెల్ మేడ్ ఫిల్మ్, చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమాని. అండ్ ఐ థింక్ ఈ సినిమా తప్పకుండా ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకొస్తుందని ఒక నమ్మకం ఉంది. యా, ఎందుకంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అలాంటి క్యారెక్టర్స్ లోనే చూసాం, అంటే సాఫ్ట్ గా, కొంచెం డీసెంట్ గా, అంటే కొద్దిగా మీకు లవ్ ఇమేజ్ ఎక్కువ ఉంది కదా. అంతే, అది కాదండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ లోనే యాక్షన్ ఉంటుంది, ప్రేమ కావాలి లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఈవెన్ లవ్లీ కూడా ఉంటుంది. సో యాక్షన్ అనేది ఫస్ట్ టైం చేయలేదు, చేశాను. అవును, సుకుమార్ లో కూడా యాక్షన్ ఉంటుంది, బట్ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ చేయడం. అంటే బేసిక్ గా ఈ యాక్షన్ అనేది ఎందుకు హైలైట్ అవుతుందంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ వచ్చేసి రఫ్ అని పెట్టేటప్పటికి ఎవ్రీబడి అంటే ఆది మనకు అలా రఫ్ గా కనిపించేది కదా, సాఫ్ట్ గా డీసెంట్ గా ఉంటుంది కదా, ఎలా సూట్ అవుతుంది అన్న ఒక, ఇప్పుడు మీరు మాట్లాడే స్టైల్లో కూడా చాలా డీసెన్సీ కనిపిస్తుంది కదా, సో ఎలా సూట్ అవుతుంది అన్న ఒక యాంగ్షియస్నెస్ ఎక్కువ ఉంది అనమాట. How do you justify this title to you and the story? ఏం లేదు, సింపుల్. రఫ్ అనేది ఏంటంటే ఉత్తునే రఫ్ అని చెప్పేసరికి మొత్తంలో పెట్టి రఫ్ అని అక్కర్లేదు. రఫ్ అక్కర్లేదు. ఎక్కడ ఒక చోట క్యారెక్టరైజేషన్, ఎక్కడ ఒక టచ్ అయితే చాలా మీరు రఫ్ అనిపిస్తుంది. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఓకే, ఒకసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. తమ్ముడు, సినిమా స్టార్ట్ అయింది సార్, అయిన తర్వాత టాక్ చెప్తాను. ఫస్ట్ టైం రకుల్తో పేరప్ అయ్యారు అండ్ అదేంటో మీ పక్కన ఏ హీరోయిన్ అయినా అంత బాగా సూట్ అయిపోతారు ఏంటి ఆది గారు? వాట్ ఈస్ దట్ మ్యాజిక్? ఏ హీరోయిన్ అలా చేసినా యా పేరు బాగుంది కదా అనిపించేలాగా చేసేస్తారు, ఎలా? అదేం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ సక్సెస్ ఆల్సో అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ వెరీ యూత్ఫుల్గా ఉంటుంది, వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ తప్పకుండా యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అండ్ తను సినిమాలో ఏదో ఉత్తనే సాంగ్స్కో దీనికో కాకుండా సినిమాలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అందులో తను వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో ఇట్స్ ఏదో ఉత్తనే క్యారెక్టర్ అనేసరికి, ఏదో ఉత్తనే హీరోయిన్ అనేసరికి కాకుండా, సో హీరోయిన్ యాజ్ అ పర్పస్, షీ యాజ్ అ క్యారెక్టరైజేషన్. సో అది చాలా, అండ్ ఈవెన్ సాంగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ తను చాలా బాగా డాన్స్ చేసింది. నాకు ఎక్స్ట్రా రిహర్సల్స్ కావాలి, అది ఒక మంచి డాన్సర్. బట్ థ్యాంక్ యూ. స్విట్జర్లాండ్ లో మేము చేసిన సాంగ్ రబ్బర్ బంతి సాంగ్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా చేసాం. చాలా క్యూట్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రతి సాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో. మొత్తాన్ని మీ డాన్స్ మూమెంట్స్ తో హీరోయిన్స్ ని మాత్రం భయపెట్టేస్తున్నారు అనమాట. లేదు, 2 minutes లో I don't know how he doesn't forget. 2 minutes they'll show some cut and I'm like, huh, what happened? Meanwhile you see next thing he's on stage, he's doing that, like oh god. Okay. రబ్బరు బంతి నీలకు తగిలి లేచినట్టు ఉంది, అందరు పుట్టి కన్నుల పగిలి బతికినట్టు ఉంది, చెప్పున ఎగిరి గెంతినట్టు
ఆది గారు ఒక 2 minutes లో చేసి ఉండొచ్చు, మీరు 10 minutes లో చేసి ఉండొచ్చు, బట్ ఆన్ స్క్రీన్ మాకు ఇద్దరిది కూడా ఫీస్ట్ లా అనిపిస్తుంది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సెట్ లో జరిగేది అందరికి తెలియదు. ఫైనల్ గా వాట్ ద బెస్ట్ షాట్ ఓన్లీ విల్ కీప్ ఇన్ ద మూవీ. సో దట్ ఇస్ ఇంపార్టెంట్. సో రఫ్ మూవీ రకుల్, మీ కెరియర్ లో ఐ థింక్ టాలీవుడ్ కి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ సైన్ చేసిన మూవీ కదా. సో ఇందాకే ఆది గారు చెప్తున్నారు మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో అనేసి. హౌ డిడ్ యూ లైక్ యువర్ క్యారెక్టర్? మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ నందిని. And Nandu, yeah. Nandu. And that's what they call, yes, Nandu, I love you. So when I heard the script, because also it was my first film, and I was very happy to be signing a film where I was getting to play different shades, you know, I was getting to play different emotions. Like he said, it's a commercial entertainer, so dantlo there's romance, there is what do you call, I'm rich, so there is a little bit of that whole sophistication, classiness, you know, and there's comedy, so anni unnay movie lo. So that's why I was very happy. మీ ఫస్ట్ రిలీజ్ అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మేము మీ నుంచి కామెడీ చూసాం. ఈ క్యారెక్టర్ లో కూడా కామెడీ ఉంటుందా? కామెడీ అంటే సెపరేట్ గా కామెడీ ట్రాక్ లేదు, కానీ ఎవ్రీడే రోజు జరుగుతుంది కామెడీ అదే ఉంది, నేచురల్ గా కామెడీ ఉంది. సిచ్యువేషన్ అంటే కథల డిమాండ్ గా తన క్యారెక్టరైజేషన్ కానీ నా క్యారెక్టరైజేషన్ లో కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. Okay. There are many scenes where you will laugh, but we are not actually doing those scenes to make, you know, as a joke. అదే కామెడీ కోసం చేయలేదు, but you will laugh. It's all situational. సో ఇది కామెడీ సీన్, ఇది లవ్ సీన్ అన్నట్టు కాకుండా కామెడీ అనేది సెపరేట్ గా కాకుండా కలిసిపోతుంది అన్నమాట. అన్నా నీకు ప్రేమ కథ చెప్తాను. సిటీలో అందమైన ఎక్వేరియం షాప్ ఉందా, అందులో చేపలతో ఆడుతున్న ఓ పాపని చంటిగాడు చూశాడన్నా. 2 days నుంచి ట్రై చేస్తున్నా. 200 days ట్రై చేసినా కుదరదు బాబు. ఈడేమన్నా గబ్బర్ సింగ్ 3 సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నా యాండి? లేదు రావులా, ఏదో అమ్మాయిని ట్రై చేసినట్టు. I love you అంటున్నాడి చందు, my dear నందు, I love you అంటున్నాడి చందు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఆది గారు? ఇప్పటిదాకా అంటే ఆ లవర్ టింజ్ అనేది ఎప్పుడు కనిపిస్తూనే, ఇందులో కూడా లవర్ టింజ్ ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. అంటే రఫ్ గా మాట్లాడతారా? రఫ్ గా ఏమో మాట్లాడను, కూల్ గానే ఉంటుంది, బట్ అన్నీ తెలుసు. వీడు చేసే ప్రతి మూవ్ హీ నోస్. సో ఈ క్యారెక్టర్ వెరీ ఇంటెలిజెంట్ కాదు కానీ అలా ఏం కాదు కానీ స్మార్ట్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది తనకి. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి క్యారెక్టరైజేషన్కి. లవర్ బాయ్ ఇమేజ్ దాటి ఒక స్టెప్ అని చెప్పొచ్చు రఫ్. వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అంటే మీరు ఇందాక అన్నారు ఇమేజ్ అయితే కొంచెం మారుతుంది అని అన్నారు. ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మంచి ఆది అనేవాడు ఈ యాంగిల్ కూడా ఉంటుంది, యాక్షన్ కూడా చేయగలడు, సో మాస్ డైలాగ్స్ కూడా చెప్పగలడు అని చెప్పి ఒక టచ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇందాక అన్నారు ప్రేమ కావాలి నుంచి కూడా, అంటే ప్రతి సినిమాలోనూ ఆ ఫైట్స్ యాక్షన్ అనే సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి మీలో, బట్ ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి మెయిన్ యాక్షన్ కూడా ఉంటుంది అన్న ఒక టాక్ బయటకు వచ్చింది. ఈవెన్ ట్రైలర్స్లో కూడా చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ఆ పర్టికులర్గా యాక్షన్ సీక్వెన్సెస్కున్న స్పెషాలిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? అంటే ప్రతి ఫైట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇంట్రొడక్షన్ ఫైట్ కానీ, మేము వైజాగ్లో చేసిన రైన్ ఫైట్ కానీ, అలానే క్లైమాక్స్ ఫైట్ కానీ, సో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. సో యాక్షన్ అంత బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. అండ్ యాక్షన్స్ ఎందుకు బాగున్నాయి బికాజ్ యు నో he worked so hard. He worked really hard for his body. I have never seen anybody been so dedicated for months together. He did not cheat his diet, which is the first thing that you want to do. He worked out because I've seen him working out, crazy schedule. And after full day of shoot also he would go work out, he would have his, you know, proper food. So when you see the result, it's like, oh my god, thank god, you know, I mean it's all paid off. You feel so happy that it's all paid off. I think he's worked very hard. So anduke ade you'll see that difference also in the fight. That whole look has been brought, you know, that whole edginess has been brought to it. వాడు నన్ను ప్రేమించాడట, మా అన్నయ్య పెళ్లి కొప్పుకుంటే నన్ను ప్రేమలో దించుతాడట. నీ కథ సస్పెన్స్ పెట్టి చంపుతున్నావు. వాడెవడో ట్రేస్ చేసి నువ్వే పట్టుకోవాల్సింది. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికొస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు మీ శవాలు కొట్టుకొస్తాయి.
సో ఆది గారు 6 ప్యాక్ ఎందుకు అంటే ఈ సినిమాకే చెయ్యాలి అని అనుకున్నారా లేదా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి అని అనుకుని చేశారా? మెయిన్ ఏంటి దీనికి ఇంత హార్డ్ వర్క్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు చెప్పినట్టు చిన్న ఆ లవర్ బాయ్ ఇమేజ్ బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకునే ఒక ప్రయత్నంలో చేసింది. 6 ప్యాక్ అనేది కాదు, రఫ్ అనే సినిమాకి ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చాలా మంది అడుగుతారు, మరి ఆది ఏంటి రఫ్ ఏంటి అని. సో ఆ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ పడిన తర్వాత రేపు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు జస్టిఫికేషన్ అవ్వాలి అని చెప్పి దాన్ని ఒక భయంతో చేసింది మెయిన్గా. అంటే రఫ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ చేయాలి అని చేసింది. ఓకే, సో చాలా కష్టపడ్డారని అర్థమవుతుంది. బట్ లుక్ వైజ్ ఐ మీన్ ట్రైలర్స్లో కూడా మనకి ఆ షార్ట్స్ అన్నీ కూడా చాలా అదిరిపోయాయి నిజంగా అయితే యాక్షన్ సీక్వెన్సెస్. రకుల్ మీకు రఫ్ అనే టైటిల్ చెప్పినప్పుడు డౌట్ వచ్చిందా? ఆదికి రఫ్ ఏంటి? కాదు, నాకు చాలా నచ్చింది టైటిల్. ఎందుకంటే ఇది because I know the script. I know how well it justifies to the script. I know why it is called rough. So meeku kuda cinema chusin tarvata sure ga idi best title ila you'll be sure. ఒక మంచి ఓపెనింగ్స్ వచ్చే టైటిల్. ఆఫ్ కోర్స్ నిజంగా బికాజ్ ఆ టైటిల్లోనే ఆ కమర్షియాలిటీ అంతా కూడా తెలిసిపోతుంది మాకు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయని. ఓపెనింగ్స్ అయితే నో డౌట్, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఆడియో అండ్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత. మణి గారు ఇచ్చిన సూపర్ సాంగ్స్. వెంకటరమణ గోవింద ఈ పిల్ల నన్ను ప్యారులోకి లాగిందా. జరుగు 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 సింత సైడు జరుగు తెగ నోటికొచ్చినట్టు అనుకోర ఇరుకు పొరుగు. ఏది 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 ఎవ్వడనేది వయసొచ్చి నోటి ఓటు హక్కులప్పు అనేది. అది 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 హైదరాబాదీ నిన్నందుకనే నేను ఎంత ఇష్టపడేది. రకుల్ జనరలీ ఆదితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అని అంటే చెప్తారు హీఈస్ అ హార్డ్ వర్కర్, వెరీ గుడ్ యాక్టర్ అన్నీ చెప్తారు. ఇవి కాదు, మాకు ఇవన్నీ కూడా తెలుసు. ఆది గురించి మాకు తెలియని విషయం ఏదన్నా మీరు చెప్పాలి కొత్తగా. He's such a sweet boy. There is nothing that మాకు అన్నీ తెలియదు కదా, మీరు చూసినంత దగ్గరగా మేము చూడం కదా, మాకు తెలీదు. సో ఏమైనా No, he's sweet now also. Yeah, he's sweet. No, there's not much that you wouldn't know. He's like an open book. So he's so genuine, and I'm honestly telling you, not a lot of people are like that. You know, in film industry, outside film industry, generally today, not a lot of people are like that. But Adi is one person that if you're nice to him and if you know him well and if he likes you, he'll just be what he is. He'll be very helpful, very genuine. So there's nothing that nobody knows. You would also know what I know. Okay. You know, that the only thing is he's got a lot of passion in him. He's got that drive to prove. He's got that drive to succeed, which is very inspiring. So, okay. ఆది గారిలో మీకు నచ్చని విషయం ఏంటి? Everything is so sweet about him. I don't know what to say. ఆది గారు what I don't like, okay. అక్కడికి వెళ్ళిపోయారు ఆది గారు. Oh look, he's there. What I don't like about him, I don't know how he manages to not cheat his diet. I don't like that. You don't like that? I don't like that. I don't like his sincerity in how he manages to not cheat his diet. He just sticks to it. Oh, 2 o'clock this is supposed to be eaten, means you eat that. If it's me, from 12 o'clock I will be thinking, oh, I have to eat that at 2 o'clock. Oh, will I feel hungry after 2 o'clock? కానీ తిను కూడా డైట్లోనే ఉంటుంది. డైట్లో ఉంటుంది. Then after 10 days, 1 month no diet. Then 10 days diet and 1 month. కాలికి ఏదో వెయిట్స్ వేసుకుంటుంది, తన డగడగడగడ అని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో బాగా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ అవర్ వర్క్. సో ఇద్దరికి ఒకళ్ళొకళ్ళ షెడ్యూల్స్, వర్కౌట్స్ అన్నీ హార్డ్ వర్క్ చేయడం అన్నీ చూసారనమాట. ఎవరు ఎంత కష్టపడుతున్నారు. సాంగ్స్కి వెళ్ళాము స్విట్జర్లాండ్లో. దెన్ మేము ఈవినింగ్ ప్రాక్టీస్ చేసే టైంకి షీ యూస్ టు వర్కౌట్ అనమాట. సాంగ్స్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేసి. That is important because song is only cardio, no? Yeah. Okay. నందు I love you అంటున్నాడి చందు, my dear నందు I love you అంటున్నాడి చందు. నువ్వే నా ఊహల నందు, నువ్వే నా ఊపిరి నందు, నువ్వే నా కన్నుల నందు, నువ్వే ప్రతి కదలిక నందు, నువ్వే నా దేవత వంట హృదయపు కోవెల నందు. నందు I love you అంటున్నాడి చందు, my dear నందు I
I love you అంటున్నాడి చందు. సో మరి రకుల్ గురించి మీరు చెప్పండి ఇప్పుడు. స్టార్ట్ ఇప్పుడు చెప్పు. ఓకే చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే తను చాలా మంచిది. అంటే అవన్నీ మాకు తెలుసు, which you don't like or మాకు తెలియని విషయం ఇంకేదన్నా. తెలియని విషయం ఈవెన్ షీ ఈస్ థింకింగ్ తెలియని విషయం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాపం అది ఇంకా చైల్డిష్ అనమాట. ఇంకా చిన్నపిల్లనే బిహేవ్ చేస్తూ ఉంటుంది బయట తన ఫ్రెండ్స్తో అంతా. తనలో మంచితనం ఏంటంటే అందరితో బాగా ఈజీగా మింగిల్ అయిపోతుంది. అంటే అంత చాలా ఫాస్ట్గా ఇంటరాక్ట్ అయిపోతుంది. పెద్ద ఎవరిని చూసినా కానీ ఏదున్నా కానీ టక్కని అందరిని కలిసిపోయి చాలా ఈజీగా కలిసిపోద్ది అందరితో. అండ్ ఐ థింక్ ఫస్ట్ థింగ్ దానికి బేసిక్గా ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఐ థింక్ తన బ్రాటప్ చాలా మంచి బ్రాటప్ అయి ఉండొచ్చు. అందుకే షీ మింగిల్స్ విత్ ఎవ్రీ వన్ వెరీ వెల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఇప్పుడు కూడా నేను జస్ట్ 1 year ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఐ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఐ సీన్ విత్ మై డాడ్, నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కూడా నేను ఫస్ట్ టైం రకుల్ని చూసిందా ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో దట్ ఈస్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు రీచ్ హైట్స్. ఎందుకంటే అక్కడే యూ నీడ్ బ్యాలెన్స్ అండ్ షీఈస్ వెరీ ఫోకస్డ్ అండ్ హోప్ఫుల్లీ షీ హ్యాస్ ఎ గ్రేట్ కెరియర్ అహెడ్. ఐ థింక్ ఐ హ్యావ్ ఆస్క్డ్ వెరీ గుడ్ క్వశ్చన్ మీ ఇద్దరికి. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెద్ద షెడ్యూల్, హెవీ బడ్జెట్ మూవీ కాబట్టి చాలా రోజుల నుంచి కలిసి వర్క్ చేశారు కదా. సో ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిందని అయితే నాకు అర్థమైంది. అలాగా మళ్ళీ షెడ్యూల్ 1 year 1.5 year అలా ట్రావెల్ అవుతూ వచ్చింది కాబట్టి సో గాట్ ఈచ్ అదర్ వెరీ వెల్ అన్నమాట. సో నేను ఇందాక అన్నట్టుగా మీకు హీరోయిన్స్తో పేరప్ అవ్వడం అనేది చాలా బాగా సెట్ అయిపోతూ ఉంటుంది. అదేంటో మరి అదైతే మీరు ఇంకా సీక్రెట్ రివీల్ చేయలేదు. బట్ దెన్ ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాలన్నింటిలో ఐ లవ్ యూ చెప్పడం, ఆ లవ్ బాయ్ లాగా ప్రపోజ్ చేయడం, లేదా హీరోయిన్ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడం ఇలాంటివే జరిగాయి. ఇప్పుడు ఎక్కువగా ఏకంగా అజయ్, సుప్రీత్ లాంటి వాళ్ళని ఫేస్ చేయబోతున్నారు సినిమాలో. సో ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఇలా ఐ లవ్ యూ చెప్పించుకోవడమే బాగుందా, వాళ్ళతో ఫైటింగ్ బాగుందా? ఏది మీకు బాగా ఎంజాయ్మెంట్ ఇచ్చింది? ఫైటింగే బాగుంటుంది. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అమ్మాయిని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. అది తెలియని ఫైట్ అనమాట. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పించుకోవడం అనేది తెలియని ఫైట్. దానికోసం అంటే హీరో సినిమా ఫస్టే ఫైట్ చేసేస్తాడు, కానీ ఏది కష్టపడతాడు, అమ్మాయిని పడగొట్టాలని ఫైనల్గా గెలుచుకుంటాడు. ఫైట్ సినిమా విజువల్గా చూస్తే విలన్స్ టాప్ అని కొట్టేస్తాడు, బట్ అమ్మాయిని ఇంప్రూవ్ చేసి అమ్మాయిని ఓకే చేయించడమే క్లైమాక్స్ వరకు వెళ్తుంది. అదే కష్టం. సో అందరు అబ్బాయిలు మనసులో మాట చెప్పేశారు మొత్తానికి. సో రకుల్, ఈ సినిమా లవ్ ట్రాక్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్, ఫుల్ టు కమర్షియల్ మూవీ కదా. విచ్ ఎలిమెంట్ డూ యూ థింక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ? ఏది బాగా ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నారు? మూవీకి హైలైట్ ఇది దట్ దాంట్లో అన్నీ ఉన్నాయి. I mean, everything is there in the movie. That is the highlight of the film. You know, like I've mentioned before, that how in real life also you have everything going on. It's not like your life is very smooth. It's not like you're fighting on an everyday basis. Or even if you have romance, it's not like that goes on forever. So even in this movie, there's everything. It's like a very realistically made commercial film. You know, we've tried to cover everything that happens, everything that is natural. That's why we don't have a separate comedy track. The comedy is also situational. It goes with the flow. So I think that's the highlight, that when you walk out, it will be believable. జీవనది మై మరపున నన్ను ముంచినది, తననే చూస్తుంటే ఎంతో బాగుంది, వెనకే వెళ్ళాలి అనిపిస్తుంది.
సుబ్బారెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని, బట్ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని కూడా తెలిసింది. సురేందర్ రెడ్డి గారి దగ్గర వచ్చేసారు. సో వి నో సురేందర్ రెడ్డి గారి స్టైల్, బట్ ఈయన ఎలా ఉంది, ఈయన స్టైల్ ఎలా ఉంది, హౌ ఇస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ డైరెక్టర్? ఫస్ట్ థింగ్ నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే సుబ్బారెడ్డి అంటే తను చూసే విధానం చూస్తే తప్పకుండా తను చేసే సినిమా చాలా మాసీగా ఉంటుంది అండ్ ప్లస్ కొంచెం ఫ్లేవర్ అలా ఉంటుంది అనుకున్నాను. బట్ నేను విజువల్ చూసిన తర్వాత తనకు ఒక టేస్ట్ ఉందని అనిపించింది. ఎందుకంటున్నానంటే మా సినిమా అయినా ఎక్కడ గ్లాసీనెస్ కానీ ఎక్కడ క్లాస్ టచ్ మిస్ అవుతుంది. మూవీ యాజ్ దట్ టోటాలిటీ, ఆ చిన్న స్టైలిష్నెస్ రఫే కాకుండా చిన్న స్టైలిష్నెస్ ఉంటుంది విజువల్స్లో కానీ సినిమాలో కానీ అన్నిట్లోనూ ఒక చిన్న క్లాస్ టచ్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే ఏ సెంటర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మూవీలో కొంచెం క్లాస్ టచ్ ఉంటేనే ఏ సెంటర్ పీపుల్ లైక్ ఇట్. సో ఈ సినిమాకి ఏంటంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే మల్టీప్లెక్స్లో కూడా చూస్తారు ఈ సినిమాని, దే విల్ ఎంజాయ్ బికాస్ ఆఫ్ ది లిటిల్ క్లాస్ టచ్ ఇన్ ద ఫిల్మ్. క్లాస్ టచ్ అనేసరికి ఏంటంటే క్లాస్ టచ్ అంటే కొంచెం ఫుల్ మాస్ సినిమా మాసీగా ఉంటుంది కానీ చిన్న స్టైలిష్గా ఉంటుంది. సో నేను సర్ప్రైజ్ అయ్యాను ఆ విషయంలో మాత్రం నేను రషెస్ చూసిన తర్వాత. ఓకే. అండ్ జనరల్లీ ఇలాంటి సినిమాలకు వచ్చేటప్పటికి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మేడ్ బి కామెడీ ఆర్ ఒక హీరోయిజం ఉన్న డైలాగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తాయి. సో మీ క్యారెక్టర్లో ఇందాక కూడా మీరు అన్నారు కొంచెం డైలాగ్స్ అవి బాగుంటాయని. సో ఎలా ఉండబోతున్నాయి డైలాగ్స్ సంబంధించి? ఏమైనా స్పెషల్ పంచ్ డైలాగ్లు ఉన్నాయా? ఉన్నాయి, పంచ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఏదైనా ఒక శాంపుల్ మా కోసం. సింపుల్గా రఘుబాబు గ్యాంగ్ వచ్చేసరికి ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అడుగేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అన్న, తమ్ముడు తనడం మొదలెడితే తన మన తేడా ఉండదు, మీరు డి అంటే నేను రెడీ. సూపర్, బాగుంది కూడా, మంచి ఫ్లోలో ఉంది. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. తమ్ముడు సినిమా స్టార్ట్ అయింది సార్, అయిన తర్వాత టాక్ చెప్తాను. సో అగైన్ మ్యూజిక్, మణి శర్మ గారి మ్యూజిక్, హౌ డిడ్ యూ ఎంజాయ్ అండ్ ప్రతి సాంగ్? నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చూసుకొని చిరంజీవి గారి మూవీస్ లైక్ చూడాలని ఉంది, దాని తర్వాత పోకిరి, అలాగే ఒక్కడు, ఇలాంటి ఫిలిమ్స్ చూసుకొని డ్యాన్స్ నేర్చుకున్నామండి. నా ఫస్ట్ సాంగ్ నేను డ్యాన్స్ నేర్చుకుంది చిరుత సినిమాలో. దట్స్ ద ఫస్ట్ టైం ఐ డాన్స్డ్. చిరుతలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చూసి నేను డ్యాన్స్ చేశాను అంతకుముందు, బట్ ఆ సాంగ్ చూసి చాలా ఆ సాంగ్ నాకు అంత ఇష్టం. సో ఎప్పుడైనా ఒకసారి లైఫ్లో మణి గారితో పనిచేయాలి. ఓ సోసిరకసి ఆ సాంగ్. సో ఎప్పుడైనా ఇంత చేయాలి మణి గారితో చేస్తే మాత్రం సాంగ్స్ అదిరిపోతాయి అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నా దానికంటే ఎక్కువ వచ్చింది ఆడియో. సో ఇట్స్ సంథింగ్ పోక్రీ సాంగ్స్ యూ టేక్ ఫర్ ఇన్స్టెన్స్. పోక్రీలో ఉండే ఆడియో కానీ కమర్షియల్ అనమాట అసలు ఒక్కడు కానీ. సో అవన్నీ చూసిన తర్వాత మనకు తెలియకుండా మనకి ఈ సాంగ్స్ మనం ఎప్పుడు డ్యాన్స్ చేస్తాం అనే ఒక ఇది ఉంటుంది. సో ఒక కమర్షియల్ ఫస్ట్ టైం కమర్షియల్ ఫిల్మ్ చేయడానికి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు 100 ఫిల్మ్స్ పైన చేశారు. సో ఆయనతో చేయడం అనేది ఐ థింక్ వెరీ వెరీ లక్కీ. అట్ ది సేమ్ టైమ్ హి హస్ గివెన్ ఎ గ్రేట్ ఆడియో. రబ్బరు బంతి నీలకు తగిలి లేచినట్టు ఉందే, అత్తరు బుట్టి బల్లున పగిలి ఒదిగినట్టు ఉందే, పెడుగుండే చప్పున ఎగిరి గెంతినట్టు ఉందే, పసిపిల్లాడికి పిప్పరుమెంటే దొరికినట్టు ఉందే. సో హోప్ రఫ్ సినిమా ఆడియో కన్నా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ ఇద్దరికి కూడా ఒక కమర్షియల్ సక్సెస్, కమర్షియల్ హిట్ మీ కెరియర్స్లో రావాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ రకుల్. థ్యాంక్ యూ. నందు ఐ లవ్ యు అంటున్నాడి చందు, మై డియర్ నందు ఐ లవ్ యు అంటున్నాడి చందు.